చాలామంది కూడా జీవితంలో ఆశీర్వాదాలు పొందాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాల్ని పొందుకోకుండానే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాల్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పనులేంటి? ఈ విషయాల్ని మనం చూడబోతూ ఉన్నాం. భూమి మీద ప్రాముఖ్యంగా 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మొట్టమొదటిది జీవిత గమనం ఏంటో తెలియనటువంటి వ్యక్తులు. అంటే వీరికి ఒక గోల్ లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే జీవితంలో భయపడి ఏదో ఒక సందర్భంలో ఆగిపోయినటువంటి వ్యక్తులు. ఎన్నో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ భయం, ఆందోళన వలన వారి జీవితాల్లో అభివృద్ధి పొందలేక అక్కడే ఆగిపోతారు. కానీ చాలామంది జీవితాల్లో మనం ఒకసారి ఆలోచించినట్లయితే వారికి జీవిత పరమార్థం ఉందని, నిరీక్షణ ఉందని, దిశ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందరైతే ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారో మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని ఆశపడతా ఉంటారో అటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. అయితే ఒకసారి ఎడెన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో డిఎల్ మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ ఉంటారు. ఆయన ఒక ప్రశ్నని సంధిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి ప్రార్థన అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్నని ఆయన అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్న ఒక చిన్న బాలుడు లేచి, ప్రార్థన అంటే ఏం లేదు పాస్టర్ గారు, పాపాన్ని ఒప్పుకోవడం, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, హృదయంలో ఉన్నటువంటి కోరికల్ని దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేయడం, ఈ 3 చేయడమే ప్రార్థన అనేటువంటి మాటని తెలియజేశాడు. వెంటనే డిఎల్ మోడీ గారు అక్కడ ఉన్నటువంటి వారందరి చేత ఆ యొక్క బాలుడికి చప్పట్లు కొట్టించారు. నిజంగా ప్రార్థన యొక్క సారాంశాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు ఆ కుర్రవాడు. నిజంగా మన జీవితాల్లో మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని మన పాపాలని క్షమించమని ప్రభువుని అడగాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరైతే పాపాలని క్షమించమని ఒప్పుకుంటారో వారు క్షమించబడతారని బైబుల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ వచ్చింది. అయితే పాపాలు క్షమించేటువంటి విషయంలో పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం లేకుండానే దేవా నీవు నాకు తోడుగా ఉండు, నీ ఆశీర్వాదాలు నాకు కావాలి అని చాలా సందర్భాల్లో మనము అమాయకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్పేటువంటి మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపం కలిగి ఉండమని ప్రభువు వారు తెలియజేశారు. కాబట్టి ముందుగా పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థనని మనం చేద్దాం. ఇక రెండవదిగా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి తన యొక్క అద్భుతమైనటువంటి కృప చేత సర్వ మానవాళిని రక్షించాడు. ఇది ఎవరికి అర్థమవుతుంది అని ఒకసారి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కేవలము దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క మాటలు అర్థమవుతాయి. దేవుడి యొక్క కృప, దేవుని యొక్క బాహుల్యం ద్వారానే ఆయన మనల్ని విడిపించాడనేటువంటి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండాలి. మనము విదేశాలకు వెళ్తే విదేశాల్లో ఎక్కువ శాతం థ్యాంక్స్ అనేటువంటి పదాన్ని మనం వింటూ ఉంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎంత మేలు చేసినప్పటికీ కూడా వారికి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభువు ఎక్కువగా కోరుకునేటువంటిది ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి జీవితం జీవించాలని ప్రభువు మన జీవితాల నుండి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇక మూడవదిగా ఆ చంటిబిడ్డ చెప్పినటువంటి మరొక మాట దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. చాలామంది కూడా పెద్ద లిస్ట్ తయారు చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా మా జీవితాల్లో ఇచ్చేయండి అయ్యా, ప్రభువా మా బ్రతుకుల్లో ఇచ్చేయండి అని ఏదేదో మనం తెలిసినటువంటి విషయాలని మనం అడుగుతూ ఉంటాం. కానీ వాటి వలన ఎటువంటి ఉపయోగము లేనే లేదు. కారణం ఏంటి అంటే మన జీవితాల్లో దేవుడి యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనము ముందుగా గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతి మనిషి మీద కూడా దేవుడి యొక్క ప్రణాళికలు ఉంటాయనేటువంటిది మనమందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. నీ మీద దేవుని చిత్తం ఉంటుంది, నా మీద దేవుని చిత్తం ఉంటుంది. నీ మీద ఉండేటువంటి ఏర్పాటు వేరు, నా మీద ఉండేటువంటి ఏర్పాటు వేరు. అయితే అందరము కూడా కృతజ్ఞతతోటి పాప క్షమాపణ విషయమై పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితం కోసం ఆయన ఏదైతే మన జీవితముల మీద ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ విషయాల్ని కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగితే ఖచ్చితంగా కూడా మన జీవితాల్ని ఆయన ఫలభరితంగా చేస్తాడు. చాలా సందర్భాల్లో కూడా మనము గొంతమ్మ కోరికల్ని కోరుకుంటూ ఉంటాం. ఏదో మనకి అందనటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాలు, చీకటి కార్యాలతో మెటీరియలిస్టిక్గా అభివృద్ధి చెందాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు చేసేటివన్నీ కూడా
అవన్నీ కూడా వ్యర్థము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. కొంచెంమంది ఈ లోకములో పేదవాడిగా పుడతాడు, కొంచెంమంది ఈ లోకములో ధనవంతుడిగా పుడతాడు. కానీ పేదవాడిగా పుట్టాడని దేవుడు వాడి యందు దయలేనటువంటి వాడు కాదు. ఒక మనిషి రోగిగా పుట్టాడని వాడి మీద దేవుడు దయలేనటువంటి వ్యక్తి కాదు. కానీ దేవుడు ప్రాముఖ్యంగా ఒక మనిషి జీవితంలో తనకున్నటువంటి సమర్పణని, తనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని, తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తలంపుల మీద ఎక్కువగా దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్ప అతనికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి డబ్బును బట్టో, భౌతికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఎక్కడ చూడడు. అందుకే దేవుని ప్రణాళికలు ప్రతి మనిషి మీద కూడా వేరుగా ఉంటాయని దేవుడే మనకు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే 12 మంది అపోస్తలులు ఉన్నారు. 12 మంది 12 తలాంతులు కలిగినటువంటి వ్యక్తులు. ఈ 12 మంది కూడా 12 రకాలుగా అనేకమైనటువంటి ప్రాంతాలలో పరిచర్య చేసినటువంటి వ్యక్తులే. అయితే దేవుడు వారిని వివిధ రకాలుగా ఉపయోగించుకున్నాడు. అంతే తప్ప అక్కడ దేవుడు నువ్వు అందరూ కూడా ఒకే రకంగా చేయాలని కోరుకోలేదు. అందరూ కూడా ఒకరు ప్రసంగించేటువంటి వ్యక్తి అయితే ఒకరు ఇతరులని సంఘంలో చేర్పించేటువంటి వ్యక్తి, ఒకరు ఇంకొంచెం మంది అద్భుతాలు చేసేటువంటి వ్యక్తులు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని బట్టి నానా రకాలుగా వారు ఈ లోకంలో ఉపయోగపడుతూ వచ్చారు. అంతిమంగా వారు ఎక్కువగా దేని మీద స్థిరం కలిగి ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే వీళ్ళందరూ కూడా ప్రార్థనా జీవితంలో అంటుకట్టబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రార్థన పరలోకపు ఆశీర్వాదాలని భూమి మీద తెచ్చేంతగా దేవుణ్ణి ప్రభావితం చేస్తుంది ప్రార్థన. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక బేసిక్ పాయింట్ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకే జేఆర్డబ్ల్యూ స్టఫ్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ప్రార్థన అంటే మన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరుచుకునేటువంటి ఒక మార్గం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఏదైతే జీవితంలో దేవుడికి మన పట్ల ఒక చిత్తం ఉంటుందో ఆ చిత్తాన్ని నెరవేర్చమని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడమే ప్రార్థన. అబ్రహాము అనేక సందర్భాల్లో ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో పిల్లలు అనేటువంటిది కొరతగా ఉంది. మరి దేవుడు ఇన్ని సందర్భాల్లో కొరత కలిగినటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు అని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానికి కలిగినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేశాడు. అంత మాత్రమే కాక దేవుడి యొక్క సమయం రావడం కోసం దేవుడు ఎదురు చూశాడు. యేసు ప్రభు వారు తల్లి అయినటువంటి మరియతో కూడా చెప్పినటువంటి మాట, అమ్మా నా సమయము ఇంకను రాలేదని కనాను పెళ్లి విందులో ప్రభువారు తెలియజేస్తూ వచ్చారు కదా. మనం కూడా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలతోటి దేవుని చిత్తాన్ని కాలదన్ని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తం కోసం, దేవుని యొక్క సమయం కోసం మనం ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ప్రభు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాల్ని ఆయన చేయగలడు. దానికి ప్రాముఖ్యంగా మనము కొన్ని విషయాల్ని మరవకూడదు. మొట్టమొదటిగా మనము జీవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ప్లేస్లో జీవిస్తూ ఉన్నామో అది ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే పాపపు ఆలోచనలు తలంపులతో జీవిస్తున్నటువంటి జీవితం ముందుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. అబ్రహాంకు దేవుడు చెప్పాడు ఆ యొక్క విగ్రహారాధనకి సంబంధించినటువంటి ప్రాంతాలని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. అదేవిధంగా అటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పాడు. వాటితో పాటు ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఇక మీదట దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. బక్సింగార్తో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఇదే, నీవు నీ జీవితంలో ఏది అవసరమైనా కూడా నన్ను మాత్రమే అడగాలి, ఇంకా ఎవరిని అడగకూడదని దేవుడు బక్సింగారికి ఏ విధంగా తెలియజేశారో మనం కూడా మన జీవితాల్లో దేవుడి మీద ఆధారపడేటువంటి అనుభవాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఎబ్బెజు జీవితాన్ని మనం చూద్దాం. ఎబ్బెజు జీవితంలో మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9-10 వచనాలు, కేవలం 2 వచనాల్లో ఎబ్బెజు యొక్క జీవితం ఉంటుంది. ఈ యొక్క ఎబ్బెజు గురించి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఇతను వారి సహోదరులందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన పిలువబడ్డాడు. ఇతను వారి యొక్క సహోదరుల కంటే కూడా ఘనమైనటువంటి వ్యక్తిగా ఆయన పిలువబడ్డాడు.
అదేవిధంగా 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసిన నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ ఎబ్బేజు తన జీవితంలో కోరుకుంటున్నటువంటిది ఒకటే, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నాకు దూరముగా వెళ్లకుండా నీ సన్నిధిని పంపించు, నీవు నాకు తోడుగా ఉంటే నేను ఈ లోకములో ఏ కష్ట నష్టాలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా నేను పోరాడి ముందుకు సాగగలను అని ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగాడు. ఆ విధంగా ఆయన దేవుడి దగ్గరికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడి దగ్గర నుంచి జవాబు రావడాన్ని మనం చూస్తాం. అక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఆయన మనవిని ఆలకించి వాటిని దయచేసినట్లుగా చాలా స్పష్టంగా మనము ఆయన జీవితం ద్వారా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ విషయాల గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. మనము నిజంగా ఆశీర్వదింపబడాలి అంటే ఖచ్చితంగా పాపక్షమాపణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుడితో మంచి గుడ్ రిలేషన్షిప్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక అదేవిధంగా చివరిగా దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉంది, వాటిని మాత్రమే నా జీవితంలో జరిగించు ప్రభువా అనేటువంటి గొప్ప ప్రార్థనని వ్యక్తిగతంగా మనము చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలని మనము పొందుకుందాం.